పేరు రోసు బ్రహ్మాదేవి. మాది ఎంట్రాయినెట్ లేమలి గ్రామం. మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. పద్మ గారు చదవటం వల్ల నేను జాయిన్ అయ్యాను. తర్వాత జాయిన్ కాకముందే చేశాను. నేను PMDS అయితే ఇది 5వ సంవత్సరం అండి. 8 పత్తి బాగా వచ్చింది ఈ సంవత్సరము. పోయిన సంవత్సరం పసుపు వేస్తే దానికి ఆ నేలకు సెట్ అవ్వలేదు, చౌడు ఉంది, మొత్తం బాగుంది పత్తి బాగానే మాది మేడం గారు కూడా వచ్చారు CC చేయడానికి. ఒక 10x10లో 17 కేజీలు వచ్చింది పత్తి. షాప్ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ విషయాలు చాలా తెలుసుకున్నాను నేను. మనము అందరము 10వ తరగతి అంతవరకే చదువుకున్నాము, కానీ మనకి ఇది మంచి అవకాశము. మనం చాలా అదృష్టవంతులు ఈ పని చేస్తున్నందుకు. ఎంతో చాలా ఒక CA చదివి డిగ్రీలో ఉన్న అతను ICRPగా జాయిన్ అయ్యారు. అక్కడ NPM షాప్ పెట్టిన అతను ICRPగా జాయిన్ అయ్యాడు. అతనికి 4 డిగ్రీలు ఉన్నాయంట. అయినా అవన్నీ ఏం లేకుండా కూడా మనము ఈ పనిలో చేసి మనము ఉన్నామంటే మనం చాలా నేర్చుకోవాలి. ఇష్టంతో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మనం ఏ పనైనా ఇష్టంతో చేసి మన ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన. ఎలా క్రమశిక్షణగా ఉండాలో జానకి మేడం గారు బాగా తెలియజేశారు. మన యాటిట్యూడ్, మనము ఎలా ఉండాలి, మన మాట ఎంత ఖచ్చితంగా ఉండాలని ఎలియాజర్ గారు చెప్పారు, బాగా చెప్పారు సారు. చంద్రశేఖరరావు గారు ఏ రకమైన సహాయమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు NPM షాపులు అలాంటివి కావాలన్నా, ఆర్థిక సహాయం ఏమన్నా కావాలన్నా నన్ను అడిగితే నేను అరేంజ్ చేస్తానని సార్ తెలియజేశారు. అంతా బాగా జరిగింది. ముందు మనకి శ్రమ, ముందు దానికి ప్లాన్ ఉండాలి. NPM షాప్ ఒకటి పెట్టాలంటే ముందు దానికి ఖచ్చితమైన ప్లాన్ ఒకటి ఉండాలి. మన శ్రమ ఉండాలి. అలాంటిది మన శ్రమ మనము చేసుకొని మన కుటుంబంలో వాళ్ళనే దానికి సహాయం చేసేలాగా చేసుకోవాలి. లేదా మన ICRPలు మనమే సహాయం చేసుకునేలాగా చేసుకోవాలి. దానికి కరెక్ట్ ప్లేస్ కూడా ఉండాలని సార్ తెలియజేశారు. ఆ ప్లానింగ్ అంతా కూడా బాగా తెలియజేశారు సార్ ఎలియాజర్ గారు. అలాగే ఫీడ్బ్యాక్ కూడా బాగా ఉండాలని చెప్పారు సార్. ఇంకా అది ఎలా పనిచేస్తుంది, మనం ఇచ్చిన కషాయం కానీ ఏదైనా కానీ అది ఎలా పనిచేస్తుంది, దాన్ని కూడా మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే షాప్ కాకుండా వీవోకి వచ్చేసి ఒక్కొక్క చిన్న షాపులు కూడా పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మన రైతులను మనము ఎలా మోటివేట్ చేసుకోవాలో అది బాగుండిద్ది. మామూలుగా ఏముంది, పురుగు మందులు వాడే వాళ్ళు అయితే గబాలను వెళ్ళి షాప్లో పోయి ఆ డబ్బా తీసుకొచ్చుకుంటున్నారు. అది 1000 కావచ్చు, 5000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, గబాలను తెచ్చేసుకుంటున్నారు. మన కషాయాలు అందుబాటులో లేవని చాలామంది రైతులు ఫీడ్బ్యాక్ వచ్చిందని. అలాగే మనం ఏది ఇస్తే అది కరెక్ట్గా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్పారు.